హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. గాలి ద్వారాలకు విరిగిపోయింది. గమనించినట్టయితే చూడండి, ఇక్కడ విరిగిపోయిన తర్వాత మనకు మళ్ళీ ఈ విధంగా పిలకలు అనేటివి వచ్చినాయి. చూడండి, సైడ్లకు కొమ్మలు, ఇది కొంచెం పెద్ద కొమ్మ, ఇది విరిగిపోయిన తర్వాత వెంటనే పక్కకు స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇదే విధంగా స్టార్ట్ అయినాయి. కానీ ఇది చూడండి, ఇది మనకు నేరుగా ఉన్నప్పుడు ఇదే విధంగా మనకు కాయలు వస్తాయి. కాకపోతే దీనికి అడ్వాంటేజ్ చూడండి, ఇదొకటి దీనికి కాయలు వచ్చినాయి, ఇదొక మండ దీనికి వచ్చినాయి, ఇదొకటి దీనికి వచ్చినాయి. చూడండి, 5 మండలు ఉంటే 5 రకాల కాయలు మనకు, 5 రకాల కొమ్మలకు 5 రకాల కాయలు చూడొచ్చు మనం. కాకపోతే వీటి సైజ్ చాలా పెద్దగా అవుతుంది. కానీ ఇప్పుడు మనకు అన్ని కాయలు మనకు మంచి తినడానికి అనుకూలంగా కావాలంటే మంచి సైజు కాకపోవచ్చు, కాకపోతే పర్వాలేదు. మనకు ఇరిగిపోయినా కానీ మళ్ళీ మనకి ఈ విధంగా సక్సెస్ అయింది. దానికి కారణం ఏంటంటే కింద వైపుకు మనకు ఇక్కడ నేను జాలిలో మేకలు కట్టేస్తుండే, అంటే నా దగ్గర కొన్ని మేకలు, చిన్న మేక పిల్లలు ఉండే, వాటిని దీనిలో వదిలిపెట్టేసరికి వాటి ఎరువు ఉన్నది కదా, ఆ ఎరువు మనకు బలం కాబట్టి ఈ చెట్టు ఇరిగిపోయిన తర్వాత వెంటనే సైడ్కి బలంతోనే ఈ విధంగా కొమ్మలు వచ్చి ఈ విధంగా కాయలు వచ్చినాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.